నమస్తే అవధాని. ఇంతకుముందు కూడా ఈ టాపిక్ గురించి ఒకసారి మాట్లాడుకున్నాం, మళ్ళీ మాట్లాడుతున్నాం. సందర్భం ఏమిటంటే, పొద్దుట లేవడానికి డిసిప్లిన్కి సంబంధం ఏముంది అనేది ఒక మిత్రుడి ప్రశ్న. యూజువల్గా సరే, నేను ఎర్లీ రైజర్, ఎర్లీ టు బెడ్ ఎర్లీ టు రైజ్ నా వరకు. కానీ చాలామందికి వాళ్ళు చేస్తున్న ఉద్యోగాలు, ఉపాధి దృష్ట్యా ఇది సాధ్యం కాకపోవచ్చు. అది యాక్సెప్టబుల్. కానీ రాత్రుళ్ళు ఫోన్లు మాట్లాడుకోవడం, సెల్ ఫోన్లో వీడియోలు చూడడం, లేదా సినిమాలు చూడడం, ఆర్ వాట్ ఎవర్ ది యాక్టివిటీస్, ఈ కారణంగా ఆలస్యంగా పరుక్కుని పొద్దుట ఆలస్యంగా లేచే వాళ్ళని వేరే యాంగిల్లో మాట్లాడుకుంటే, వేరే ఇదిగా మాట్లాడుకుంటే దాన్ని ఖచ్చితంగా బద్ధకం అని మాత్రమే అనాలి, వేరే రీజన్. అంటే ఓకే, దే ఆర్ ఎంటర్టైన్మెంట్ ఈజ్ పార్ట్ ఆఫ్ లైఫ్. హౌ కెన్ యూ డినై ఇట్ అంటారు చాలామంది. ఎంటర్టైన్మెంట్ ఈజ్ పార్ట్ ఆఫ్ లైఫ్, ష్యూర్లీ దెర్ ఇస్ నో డౌట్, బట్ నాట్ ఎట్ ది కాస్ట్ ఆఫ్ యువర్ డిసిప్లిన్ అండ్ విల్ పవర్. పొద్దుట లేవడానికి విల్ పవర్కి, పొద్దుట లేవడానికి డిసిప్లిన్కి సంబంధం ఏమిటి అనేది క్వశ్చన్. పొద్దుట లేవడానికి డిసిప్లిన్కి సంబంధం ఏమిటంటే, విల్ పవర్కి సంబంధం ఏమిటంటే, యువర్ డే స్టార్ట్స్ విత్ ది మార్నింగ్. అందుకని సంబంధం ఉంది. ఎందుకంటే ది మూమెంట్ ది డే స్టార్ట్స్, ఆర్ యూ రెడీ టు టేక్ అప్ యాజ్ ఎ ఛాన్స్, ఆర్ ఆర్ యూ విత్ సమ్ లేజినెస్ ఫోర్స్ టు డూ వాట్ ఎవర్ ఈజ్ మస్ట్. అంటే నువ్వు ఉద్యోగం చేయడం కోసం లేవాలి, ఫలానా చోటకి వెళ్ళడం కోసం లేవాలి, అందుకని లేస్తావా? అసలు లేవడమే ఎస్, టుడే ఈజ్ ఎ గ్రేట్ డే ఫర్ మీ. ఎందుకంటే నిన్న నుంచి ఇవాళ వరకు నువ్వు ఉన్నావు కదా, టుడే అగైన్ గేవ్ యూ ఎన్ ఆపర్చునిటీ. అంటే జీవితకాలం ఇలా పరిగెడుతూ ఉండాలా? నీ జీవితమే పరుగు లేకుండా ఎప్పుడుంది నీకు? ఎస్, ఒకటి. రెండోది, నేను ఇట్లా పరిగెట్టను, నేను ఇట్లాగే ఉంటాను. ఓకే, రైట్, దట్ ఈస్ ఎవ్రీబడీస్ చాయిస్. సంబడి మే క్లైంబ్ అప్, సంబడి మే క్లైంబ్ డౌన్, కమ్ డౌన్. ఇఫ్ నాట్ క్లైంబ్ డౌన్, కమ్ డౌన్. సో పైకి వెళ్ళాలా, కిందకి దిగాలా, ఉన్న చోట ఉండాలా అనేది ఎవరి ఇష్టం వాళ్ళది, అది వ్యక్తిగతం. దాని గురించి పెద్ద డిస్కషన్ అక్కర్లేదు. మనం మాట్లాడేది కానీ మాట్లాడుకునేది కానీ ఎవరి గురించి అంటే, those who want a change for better than something else. That's where the point comes. పొద్దుట ఒకసారి లేవడం అనేది అలవాటు చేసుకోగలిగితే చాలా కష్టం. ఎందుకంటే ఒక జీవిత విధానానికి, ఒక జీవనశైలికి అలవాటు పడ్డ వాళ్ళకి పొద్దుట లేవడం అనేది సాధ్యం కాదు. పొద్దుటే లేవడం ఒక అలవాటుగా మార్చుకోవడానికి చాలా కష్టపడాలి. ఎందుకంటే ఫస్ట్ బద్ధకం, అది మీ ఒంటిని వదలదు. దాన్ని వదిలించుకోవాలని కూడా మీరు అనుకోరు. యువర్ సైకలాజికల్లీ ట్యూన్డ్ టు బీ లైక్ దట్. ఐ డోంట్ సే కంప్లీట్లీ లేజీ, బట్ యువర్ ప్రిఫరెన్స్ ఈజ్ టు బీ లైక్ దట్. అంటే అలాగా మెలకు వచ్చిన తర్వాత ఓ అరగంట మంచం మీద తోలటం, లేదా స్నూజ్ బటన్ పెట్టుకొని అలారం, సెల్ ఫోన్లో అలారం నొక్కగానే 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు, 5 సార్లు దాన్ని నొక్కడము, యు ఆర్ ఎంజాయింగ్ ఇట్ యాజ్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. But the major loss is after you complete it, maybe at 10 years or 15 years, if you look back, ఏముంది అంటే ఏముండదు, ఆ బద్ధకం ఒకటే మిగులుతుంది. అది 10-15 సంవత్సరాల తర్వాత ఒంటికి ఇంకా ఎక్కువ, ఇప్పటికే ఒక అలవాటుగా మారుతుంది చాలామందికి, ఇంకా ఎక్కువ అలవాటుగా మారుతుంది. ఆ అలవాటు పొరపాటు కూడా పోదు. అది పోయే లక్షణం కాదు, ఎందుకంటే అది పోవాలని మీరు అనుకోవట్లేదు. అండ్ యూ ఫీల్ ఇట్ ఈజ్ పార్ట్ ఆఫ్ మై లైఫ్. అలా కాకుండా ఇలా కావాలి అంటే అది ఇట్ ఈజ్ ఛాలెంజింగ్ యువర్ విల్ పవర్. యూజువల్గా విల్ పవర్ ఉన్న వాళ్ళు దేనికైనా ఫస్ట్ దే విల్ గెట్ ప్రిపేర్డ్, అండ్ దెన్ దే ఫేస్ సిచ్యుయేషన్స్ వర్స్ దెన్ దోస్ హూ డోంట్ ఫేస్ దెమ్. యూజువల్గా ఏమిటంటే చాలా కష్టపడ్డ వాళ్ళ, అబ్బా వాడు ఎంత పైకి వచ్చాడు అంటారు కాదు, వాడు ఎంత కష్టపడ్డాడు అంటారు కాదు. హీ ఈజ్ రెడీ టు ఫేస్ ఎనీ ఛాలెంజ్. దేర్ హీ ఆర్ షీ, హూ ఎవర్ ఇట్ ఈస్. వీ హెడ్ సీన్ సెవరల్ పీపుల్, చాలామంది చూస్తుంటాం మనం.
ఇది చాలా కష్టాలు పడి చాలా కింద మీద పైకి వచ్చిన వాళ్ళు కింద మీద పడి పైకి రావడం కష్టపడడం అనేదానికన్నా ఎన్నిసార్లు కింద పడ్డా లేవడం రెడీగా ఉన్నవాళ్ళు. దట్స్ వాట్ ది నేచర్ ఈస్. ఇక్కడ కూడా ఇఫ్ యు ఆర్ రెడీ టు ఫేస్ ఎనీ ఛాలెంజ్, గెట్ ప్రిపేర్డ్ ఫస్ట్ సైకలాజికల్లీ. మానసికంగా మీకు మీరు సిద్ధం కావాలి. దేనికి? టు ఫేస్ ఎనీ ఛాలెంజ్. ఎస్ కమ్స్ అంటే చాలా బాగా ఇదైన వాళ్ళు, చాలా కష్టపడ్డ వాళ్ళు కష్టాలు ఫేస్ చేయలేదు, చాలా పైకి వచ్చిన వాళ్ళు కష్టాలు ఫేస్ చేయలేదని కాదు. దే ఫేస్ ది ప్రాబ్లమ్స్ డే ఇన్ అండ్ డే అవుట్, బట్ దేర్ విల్ పవర్ టు మేక్ ఇట్ హ్యాపెన్ ఈజ్ ది థింగ్ దట్ మేడ్ దెమ్ టు రీచ్ దట్ లెవెల్. అంటే ఖచ్చితంగా కంపార్ట్మెంట్ ఏ కష్టమైనా నేను ఇది క్రాస్ చేస్తాను, ఐ విష్ టు క్రాస్ అన్నప్పుడు మాత్రమే ఇవి సాధ్యమవుతాయి. విల్ పవర్ ఎందుకు అంటే, విల్ పవర్ ఎందుకు కావాలంటే, నేను పొద్దుటే లేవాలి అనుకున్నది ఫస్ట్ విల్ పవరే. ఆ విల్ పవర్ మీకు వచ్చిన తర్వాత అదొక అలవాటుగా మారాలి. ఫస్ట్ విల్ పవర్ తెచ్చుకుంటే దాన్ని అలవాటు చేసుకోవడం ఈజీ అవుతుంది. ఒకసారి మీరు దాన్ని అలవాటు చేసుకున్న తర్వాత మీ పాత అలవాటు ప్లేస్లో ఇది వస్తుంది. రెండోది, అంతకు ముందు వరకు మీరు ఐఎమ్ ట్రయింగ్ టు వేకప్ ఎర్లీ అనే స్టేజ్ నుంచి మీరు సైకలాజికల్గా ఏ స్టేజ్కి వస్తారంటే ఐఎమ్ ఎన్ ఎర్లీ బర్డ్ అనే స్టేజ్కి వస్తారు. ఇది వచ్చిన తర్వాత దీన్ని కన్సిస్టెంట్గా చేస్తూ ఉంటారు. ఎంత కన్సిస్టెంట్గా అంటే కమ్ వాట్ మే వేకప్. నేను ఇందాక చెప్పాను కదా, అసలు ఉద్యోగమే రాత్రి. ఇప్పుడు మా మిత్రుడు ఒక అతను ఉన్నాడు, నాకు తెలిసి గత 35-40 ఏళ్ళుగా. హీజ్ ఎ జర్నలిస్ట్. చాలామంది జర్నలిస్ట్, హీజ్ ఎ జర్నలిస్ట్ అని అతను ఒక్కడే చెప్పక్కర్లేదు, చాలామంది జర్నలిస్టులు వాళ్ళ జీవితాలు సాయంత్రం వాటి ఉద్యోగ జీవితాలు సాయంత్రం మొదలవుతాయి, తెల్లవారుజామున ఎండ్ అవుతాయి. వాళ్ళు ఎప్పటికీ పొద్దుట లేవలేరు. దట్ ఈజ్ ప్రొఫెషనల్ డిమాండ్. దాన్ని మీరు ఏం చేయలేరు. బహుశా అటువంటి వాళ్ళు పొద్దుట లేవడం అనేది మనం యాక్సెప్ట్ చేయక్కర్లేదు, అసలు ఎక్స్పెక్ట్ చేయక్కర్లేదు, రైట్? బట్ అదర్ దాన్ దట్, అంటే అదర్ దాన్ ప్రొఫెషనల్ ఆర్ జాబ్ రిక్వైర్మెంట్, ఇఫ్ సంబడి ఈస్ గెటింగ్ లేట్, దట్ మీన్స్ హీ ఈస్ మేకింగ్ లేజినెస్ ఎస్ పార్ట్ ఆఫ్ హిజ్ లైఫ్. జీవితంలో భాగం. ఓకే, రైట్, నా జీవితంలో ఇది భాగం కావాలి అని ఎవరైనా అనుకుంటే అది వాళ్ళ ఇష్టం, అది ఎవరైనా కానీ. వాళ్ళు మీ పక్క వాళ్ళు అవ్వచ్చు, మీ ఇంట్లో వాళ్ళు అవ్వచ్చు, మీకు తెలిసిన ఎవరైనా కానీ దాని గురించి ప్రస్తావన అంతా దేని గురించి అంటే, ఐ డోంట్ వాంట్ దిస్ యాజ్ పార్ట్ ఆఫ్ మై లైఫ్ అనుకున్న వాళ్ళకి విల్ పవర్ దట్ మేక్స్ ది థింగ్స్ డిఫరెంట్ ఫర్ యూ. అండ్ వన్స్ యూ గాట్ ది you focused on the willpower, yes, come what may I will, then it becomes a habit. ఫస్ట్ విల్ పవర్ తెచ్చుకోండి, దెన్ అది అలవాటుగా మార్చుకోండి. ఒకసారి మీకు అలవాటు అయిన తర్వాత ఎవ్రీథింగ్ చేంజెస్. అండ్ ఆఫ్టర్ సమ్ ఇయర్స్ యూ ఫీల్, ఎస్, ఐ మేడ్ ఎ గుడ్ డెసిషన్ టు వేకప్ ఇన్ ది ఎర్లీ.